వైకుంఠనాథుడు ఒక అసురరాజు ఇంటి ముందు ద్వారపాలకుడిగా ఎందుకు నిలబడ్డాడు? సృష్టిని రక్షించే శ్రీ మహావిష్ణువు తన వైకుంఠాన్ని విడిచిపెట్టి పాతాళ లోకానికి ఎందుకు వెళ్ళాడు? ఇది సాధారణ కథ కాదు. ఇది ఒక మాట కోసం, ఒక భక్తుడి కోరిక కోసం భగవంతుడు కూడా ఎలా బంధించబడతాడో చెప్పే అద్భుతమైన కథ. ఈ కథ మొదలయ్యేది వైకుంఠంలో. ఎప్పుడూ ఆనందంతో కళకళలాడే వైకుంఠం ఆ రోజు నిశ్శబ్దంగా ఉంది. శ్రీ మహావిష్ణువు సింహాసనం ఖాళీగా ఉంది. లక్ష్మీదేవి హృదయం ఆందోళనతో నిండిపోయింది. అప్పుడే నారద మహర్షి అక్కడికి వచ్చారు. నారాయణ నారాయణ, మాత, మీ ముఖంలో ఈ ఆందోళన ఎందుకు? అసలింతకీ స్వామి ఎక్కడున్నారు అని అడిగారు. లక్ష్మీదేవి కన్నీళ్లతో చెప్పింది, నా స్వామి, నా నారాయణుడు పాతాళ లోకంలో ఉన్నారు అని చెప్పింది. నారదుడు ఆశ్చర్యపోయాడు. పాతాళ లోకంలోనా? అక్కడ అసుర చక్రవర్తి బలిరాజు కదా ఉన్నాడు. ప్రభు అక్కడేం చేస్తున్నారు అని అడిగారు. లక్ష్మీదేవి చెప్పిన మాట నారదుణ్ణి కూడా కదిలించింది. నా స్వామి బలి చక్రవర్తికి ద్వారపాలకుడిగా నిలబడ్డారు. ఒక్కసారి ఆలోచించండి. దేవతలందరూ దర్శనం కోసం ఎదురు చూసే శ్రీ మహావిష్ణువు ఒక భక్తుడి ఇంటి గుమ్మం దగ్గర నిలబడడం. దీనికి కారణమేంటి? ఈ రహస్యం బలి చక్రవర్తి కాలంలో మొదలైంది. బలి ప్రహ్లాదుని మనువడు. ధైర్యం ఉంది, దానం ఉంది, భక్తి ఉంది. కానీ ఆ భక్తిలో ఒక చిన్న అహంకారం కూడా దాగి ఉంది. అతను ఒక మహాయాగం చేస్తున్నాడు. ఆ యాగం పూర్తయితే 3 లోకాలపైన తన అధికారం స్థిరమైపోతుంది. అప్పుడు అతని గురువు శుక్రాచార్యుడు హెచ్చరించాడు, బలి, జాగ్రత్త, దేవతలు నిన్ను మాయతో ఆపడానికి ప్రయత్నించవచ్చు. కానీ బలి చిరునవ్వు నవ్వాడు. సాక్షాత్తుగా నారాయణుడే యాచకుడిగా వచ్చినా నేను ఖాళీ చేతులతో పంపించను. నా మాటే నా ధర్మం. అక్కడే కథలో అసలు మలుపు మొదలైంది. యాగశాలలోకి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు వచ్చాడు. చేతిలో ఏమో ఒక గొడుగు, మరో చేతిలో కమండలం. ముఖంలో ప్రశాంతత, కళ్ళల్లో అపారమైన తేజస్సు. ఆ బాలుడు సాధారణుడు కాదు. ఆయనే వామన రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు. బలి సింహాసనం నుంచి లేచి అతన్ని స్వాగతించాడు. బ్రాహ్మణ కుమారా, ఏం కావాలో కోరుకో. బంగారం కావాలా? గ్రామాలు కావాలా? ఏనుగులు, గుర్రాలు కావాలా? నేనిస్తాను అని చెప్పాడు. వామనుడు చిరునవ్వుతో అన్నాడు, రాజా, నాకివేవీ అవసరం లేదు. నా చిన్ని చిన్ని పాదాలతో కొలిచే 3 అడుగుల నేల చాలు అన్నాడు. బలి పక్కున నవ్వాడు. 3 అడుగుల నేల? ఇంతేనా మీకు కావాల్సింది? నేను లోకాలే ఇవ్వగలను అని అన్నాడు. నువ్వు అడిగేది 3 అడుగులేగా అని మళ్ళీ ఒకసారి వామనుణ్ణి అడిగాడు. కానీ వామనుడు స్థిరంగా ఉన్నాడు. ఆశ ఎక్కువైతే మనిషికి ఏదీ సరిపోదు. నాకు 3 అడుగులే చాలు. మీ మాట నుంచి మాత్రం వెనక్కి తగ్గకండి. ఇస్తానని చెప్పేశారుగా అన్నాడు. ఆ మాట విన్న శుక్రాచార్యుడికి ప్రమాదం అర్థమైంది. బలి, ఆగు. ఇతను సాధారణ బాలుడు కాదు. సాక్షాత్తు విష్ణుమూర్తి. నీ సర్వస్వాన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. కానీ బలి వెనక్కి తగ్గలేదు. గురుదేవా, భగవంతుడే అడుగుతున్నాడంటే దానం చేయడానికి నాకు ఇంకేం గౌరవం కావాలి? మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గడం బలి ధర్మం కాదు. అప్పుడు శుక్రాచార్యుడు ఒక మాయ చేశాడు. దానం పూర్తి కావాలంటే కమండలం నుంచి నీరు రావాలి. ఆ నీరు రాకపోతే సంకల్పం పూర్తి కాదు. అందుకే శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలో కమండలం రంధ్రంలోకి వెళ్లి కూర్చున్నాడు. బలి నీరు పోయాలని చూస్తాడు. కానీ నీరు రావడం లేదు. వామనుడికి అంతా అర్థమైంది. ఆయన చిన్న దర్భ ముక్క తీసుకుని కమండలం రంధ్రంలో గుచ్చాడు. ఆ దర్భ శుక్రాచార్యుడి కంటికి తగిలింది. అతను బయటకు వచ్చాడు. నీరు బయటకు వచ్చింది. దానం పూర్తయిపోయింది. ఆ క్షణం ఆ చిన్న బ్రాహ్మణ బాలుడు మారడం మొదలుపెట్టాడు. శరీరం విస్తరించింది. ఆకాశాన్ని తాకింది. లోకాలన్నీ కంపించిపోయాయి. ఇప్పుడు ఆయన వామనుడు కాదు, త్రివిక్రముడు. మొదటి అడుగుతో భూమిని కొలిచాడు. 2వ అడుగుతో స్వర్గాన్నే కొలిచాడు. ఇక 3వ అడుగు కోసం విష్ణువు బలి వైపు చూశాడు. బలి, 2 అడుగులతో భూమి, స్వర్గం నిండిపోయాయి. ఇప్పుడు 3వ అడుగు ఎక్కడ పెట్టాలి?
అని అడిగాడు. ఆ క్షణం బలి అహంకారం కరిగిపోయింది. అతను మోకాళ్లపై కూర్చున్నాడు. ప్రభూ, మీరు నా రాజ్యాన్ని తీసుకున్నారు, నా స్వర్గాన్ని తీసుకున్నారు, కానీ నా భక్తిని తీసుకోలేరు. నాలో మిగిలి ఉన్నది ఒక్క అహంకారమే. మీ 3వ అడుగును నా తలపై ఉంచండి. నన్ను పూర్తిగా మీ వాడిని చేసుకోండి. ఇదే నిజమైన శరణాగతి. దేవుడి ముందు సంపద నిలబడదు, అహంకారం నిలబడదు. నిలబడేది భక్తి మాత్రమే. విష్ణువు బలికి వరమిచ్చాడు. బలి ఒక కోరిక కోరాడు. ప్రభూ, నాకు రాజ్యం పోయినా పర్వాలేదు, మీ దర్శనం మాత్రం నాకు ప్రతిరోజు కావాలి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప మాటిచ్చాడు. బలి, నేను సుతల లోకంలో నీ దగ్గరే ఉంటాను. నీ ఇంటి ద్వారపాలకుడిగా నిలబడతాను. నువ్వు ప్రతిరోజు నన్ను దర్శించుకోవచ్చు. ఇక్కడే భక్తి గెలిచింది. ఒక భక్తుడి కోరిక కోసం వైకుంఠనాథుడు కూడా ద్వారపాలకుడయ్యాడు. కానీ వైకుంఠంలో లక్ష్మీదేవి ఎదురు చూస్తూనే ఉంది. నారదుడు ఒక మార్గం చెప్పాడు. మాతా, భర్తను తీసుకురావాలంటే దేవిగా కాదు, సోదరిగా వెళ్ళాలి. లక్ష్మీదేవి సాధారణ స్త్రీ రూపంలో పాతాళానికి వెళ్ళింది. బలి ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. బలి అడిగాడు, అమ్మా, నువ్వెవరు? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడికెందుకొచ్చావు అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి చెప్పింది, ఈరోజు రక్షణాబంధన్ రోజు, కానీ నాకు రాఖీ కట్టడానికి అన్న లేడే అని బదులిచ్చింది. బలి హృదయం కరిగిపోయింది. ఈ రోజు నుంచి నన్ను నీ అన్నగా భావించు. నా మణికట్టుకు రాఖీ కట్టు. లక్ష్మీదేవి రాఖీ కట్టింది. బలి ఆనందంతో అన్నాడు, సోదరి, కానుకగా నీకేం కావాలో కోరుకో అని. లక్ష్మీదేవి ఒక్క మాట చెప్పింది, అన్నా, నా భర్తను నాకు తిరిగి ఇవ్వండి అని అంది. అప్పుడే శ్రీ మహావిష్ణువు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బలికి అంతా అర్థమైంది. తన ముందున్నది సాధారణ స్త్రీ కాదు, స్వయంగా లక్ష్మీదేవే. ఒక్క క్షణం బలి మౌనంగా నిలిచిపోయాడు. ఒకవైపు భక్తుడి కోరిక, మరొక వైపు సోదరుడి మాట. చివరికి బలి చిరునవ్వు నవ్వాడు. రాజుగా బలి ఓడిపోవచ్చు, కానీ ఒక అన్న మాట ఓడిపోకూడదు. మాతా, మీ భర్త మీవారే, మీరు స్వామిని వైకుంఠానికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బలిని ఆశీర్వదించాడు. ఈ శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్గా లోకంలో నిలిచిపోతుంది. అన్నా చెల్లెళ్ల ప్రేమకు, ఇచ్చిన మాటకు, రక్షణ బంధానికి ఇది ప్రతీకగా ఉంటుంది. ఈ కథ మనకు చెప్పే గొప్ప పాఠం ఏంటంటే, భగవంతుణ్ణి బలంతో గెలవలేం, సంపదతో కొనలేం, అహంకారంతో చేరలేం, కానీ నిజమైన భక్తితో ఇచ్చిన మాట నిలబెట్టే ధర్మంతో భగవంతుడి హృదయాన్ని గెలుచుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. వామనుడు కమండలం రంధ్రంలో ఉన్న శుక్రాచార్యుణ్ణి బయటకు రావడానికి ఏ వస్తువుని ఉపయోగించాడు? మొదటిది తన వేలు, రెండవది ఒక రాయి, 3వ ఆప్షన్ చిన్న దర్భముక్క, 4వ ఆప్షన్ బంగారపు సూది. సరైన సమాధానం మీకు తెలిస్తే గనక కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ కథలో ఎక్కువగా నచ్చింది ఏంటి అంటే, బలి చక్రవర్తి దానం మీకు నచ్చిందా, లక్ష్మీదేవి రాఖీ కట్టారు కదా ఆ సందర్భమా, లేకపోతే భక్తుడి కోసం శ్రీ మహావిష్ణువు ఒక ద్వారపాలకుడిగా నిలబట్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.